Hello my dear students, welcome to Naidu Exam Warriors YouTube channel. My dear students, మీలో చాలా మంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కి చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇది వరకు జరుగుతున్న ప్రిపరేషన్ ఏదైతే ఉందో అదే ప్రిపరేషన్ ఆఖరిగా ఉన్నటువంటి 4 రోజులు ఏదైతే ఉందో ఈ 4 రోజుల్లో మరింత వేగవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి మేము రెగ్యులర్గా వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా మీకు ఒక విషయం ఇన్ఫామ్ చేయాలి. క్రిస్మస్ సందర్భంగా ఓకేనండి, క్రిస్మస్ సందర్భంగా మీ అందరి విజ్ఞప్తి మేరకు మేము ఆల్రెడీ 599 రూపాయలు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేవి ఇప్పుడు మీకు కేవలం 399 రూపీస్కే అవైల్ చేస్తూ ఉన్నాం. దీనిని మళ్ళీ డిక్రీజ్ చేస్తూ ఓకేనండి క్రిస్మస్ ఆఫర్ ఏదైతే ఉందో క్రిస్మస్ని మేము దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీకు ఏంటంటే దీన్ని 299 రూపీస్కి మేము అవైల్ చేస్తూ ఉన్నాం. సో క్రిస్మస్ ఆఫర్ ఏదైతే ఉంది ఈ ఆఫర్ని మనం 299 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇందులో మీకేంటంటే చాప్టర్ వైజ్ ఓకేనండి, ఇందులో ఏంటంటే మీకు ఈ ఆఫర్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్ సిరీస్లో మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి, గ్రాండ్ టెస్ట్లు. అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మనకి క్వశ్చన్స్ కనబడుతూ ఉంటాయి. సో ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు యాక్యురసీ పెరిగిద్దని చెప్పి చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, టెస్ట్ సిరీస్ మాత్రమే ఈ 5 రోజుల సమయంలో చేయండి. టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా మీకు అప్రోచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మంచి కంటెంట్ ఉన్నటువంటి స్టఫ్డ్ క్వశ్చన్స్ అనేవి మీకు టెస్ట్ సిరీస్లో రూపొందించడం జరిగింది. ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తారో మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏంటంటే ఈ వేగం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం యాక్యురసీ అని కూడా అనుకోవచ్చు. సో యాక్యురసీ అనేది పెరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళైతే కనుక నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ని తీసుకోండి. లేదా డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ కామెంట్ బాక్స్లో మేము ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు కోర్స్కి వెళ్ళొచ్చు, ఆ కోర్సుని తీసుకోవచ్చు. ఇది కేవలం క్రిస్మస్ ఆఫర్ మాత్రమే. సో క్రిస్మస్ ఆఫర్కి మరొకసారి చెప్తున్నా 599 మీ రిక్వెస్ట్ మేరకు 399 తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదే ఆఫర్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 399 కూడా అండ్ అదేవిధంగా 599 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు 299 పే చేస్తే కనుక అద్భుతమైనటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేవి మీరు అవైల్ చేసుకోవచ్చు. రైట్ అండి, ఓకే. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, వీడియో స్టార్ట్ చేద్దాం. అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి టోటల్ సిలబస్లోని డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే డయాగ్రామ్ నుంచి లూప్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎయిదర్ ఫర్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండింటికి కూడా కామన్గా. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి వీడియోస్ ఏం చేద్దామంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనండి, ఏదండి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్. మరి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయంటే ఖచ్చితంగా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సరే, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే మూత్రపిండాల యొక్క క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణం ఏది అని అడిగితే కనుక దానికి మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే నెఫ్రాన్ అని చెప్పి మనం అంటాం. ఏమంటామండి? నెఫ్రాన్ అంటాం. దానిని మనం ఇంగ్లీష్లో కూడా నెఫ్రాన్ అని పిలుస్తాం. ఈ నెఫ్రాన్కి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి సార్ అంటే యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అని చెప్పి అంటారు. ఏమంటారు సార్? యూరినిఫెరస్ ట్యూబ్యూల్, లేదా దీనికి ఇంకా తెలుగులో ఏమంటారు సార్ అంటే మూత్రకేశనాళిక అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? మూత్రకేశనాళిక అని చెప్పి అంటారు. మరి దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఇక్కడ ఉన్నటువంటి నెఫ్రాన్ కానీ లేకపోతే యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అన్న మూత్రకేశనాళిక అన్న ఒకటే. ఇది ఏం చేసిద్దంటే సాధారణంగా ఈ నెఫ్రాన్ లేదా యూరినిఫెరస్ ట్యూబ్యూల్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి పశువుల శరీరం అవనియండి, మానవ శరీరం అవనియండి, రక్తాన్ని మరియు నీటిని దేనండి రక్తాన్ని మరియు నీటిని ఏం చేస్తాయి సార్ అంటే వడపోస్తాయి. ఏం చేస్తానన్నా వడపోత అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనము ఎలాంటి వడపోత అంట గుర్తుపెట్టుకోండి, సూక్ష్మగాలనం లేదా సూక్ష్మ వడపోత అని చెప్పి అంటారు.
సూక్ష్మ వడపోత, లేదా దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? అల్ట్రా ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అండ్ బ్లడ్ అని చెప్పి అంటాం. ఓకేనా? అయితే ఇలాంటి నిర్మాణం ఏదైతుందో వడపోత చేస్తుంది మూత్రపిండాలు పనిచేయడానికి కానీ, రక్తంలో ఉండడం మలినాలు కానీ, నీటిలో ఉండడం మలినాలను తొలగించడం ప్రధాన పాత్ర పోషించేది ఏదంటే నెఫ్రాన్ అనం. ఇలాంటి నెఫ్రాన్ యొక్క డయాగ్రామ్ వేసుకొని దాని నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. రైట్, నెఫ్రాన్ డయాగ్రామ్ వేస్తున్నాను. సో ఈ నెఫ్రాన్ యొక్క డయాగ్రామ్ వేసేదానికన్నా ముందు మనం ఒక్కొక్కటి బేసిక్స్ ప్రైమరీ పాయింట్ నేర్చుకుని వెళ్ళాలి. నెఫ్రాన్లో ప్రధాన భాగము ఏదైతే ఉందో ఉన్నటువంటి భాగాల్లో ప్రధాన భాగం ఏదంటే బౌమన్ గుళిక అని చెప్పి అంటాం సార్. ఏమంటామండి? మొదటిది బౌమన్ గుళిక అని చెప్పి అంటాం. ఫస్ట్ భాగం ఏదంటే బౌమన్ గుళిక. ఈ బౌమన్ గుళిక ఇలా ఉంటుందండి. మరి ఏదైతే బౌమెన్స్ గుళిక ఉందో దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే బౌమెన్స్ అని పిలుస్తున్నటువంటి సైంటిస్ట్. ఎవరినన్నా? బౌమెన్స్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఓకేనా? బౌమెన్స్ గుళిక అని చెప్పి అంటారు. మరి ఇలాంటి బౌమెన్స్ గుళిక అనేది ఏదైతే ఉందో ఈ బౌమెన్స్ గుళిక నుండి ఒక నాళం, ఓకేనండి, ఒక నాళం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఒక నాళం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఈ బౌమన్ గుళికలోనికి ధమనికన్నా చిన్నవి కొన్ని ధమనికలు అనేవి ఇలా వెళ్తాయి, ఇలా వెళ్ళి బయటకు వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో మొదటిది దీనిని మనం ఏమంటాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి. దీనిని మనం ఏమంటామంటే అపవాహి ధమనిక అని చెప్పి అంటారు. ఏమంటారండి? అపవాహి ధమనిక అని అంటారు. ఓకేనా? రెండోది ఏదైతే ఉందో అభివాహి ధమనిక. గుర్తుపెట్టుకోండి, చాలామంది అభ్యర్థులకి కాస్త కంటెంట్ తెలిస్తే కొంచెం క్లారిఫికేషన్ ఇక్కడ కావాలి మీకు. అభివాహి ధమనిక కిందకు ఉంటుంది, అపవాహి ధమనిక పైకి ఉంటుంది అని కొందరు చదువుతారు. కొందరు ఏంటంటే ఇది పైన ఇది కింద అంటారు. నేను అందుకే ఏం చెప్తానంటే బౌమెన్ గుళికలో నుంచి రెండు రకాల ధమనికలు, ఒకటి లోపలికి వస్తుంది, ఒకటి బయటికి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఆ రెండిట్లో ఫస్ట్ అపవాహి లోపలికి వెళ్తుంది, అభివాహి బయటకు వస్తుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అయితే ఈ బౌమెన్ గుళిక అనేది ఏదైతే ఉందో ఈ బౌమెన్ గుళికలో అండి స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో స్క్వామస్ ఉపకళా కణాలతో తయారైనటువంటి ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఈ కణాల పేరు ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ కణాల పేరు పోడోసైట్లు అని చెప్పి మనం అంటాం. ఏమంటాం సార్? పోడోసైట్లు. ఏమంటామండి? పోడోసైట్లు. ఓకేనా? ఈ పోడోసైట్లు. మరి ఈ లోపల ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఈ ధమనిక లోపలికి వెళ్ళి ఇలా వలలా ఏర్పరుస్తాయి అన్నమాట. దీనిని మనం ఏమంటామంటే గ్లోమరోలస్ అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? గ్లోమరోలస్. అచ్చు తెలుగులో చెప్పాలంటే మూత్రకేశ నాళికా గుచ్చం అని చెప్పి అంటాం. ఏమంటాం సార్? మూత్రకేశ నాళికా గుచ్చం అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? మూత్రకేశ నాళికా గుచ్చం. ఓకేనమ్మా? ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చూడండి, అపవాహి ధమనిక అదేవిధంగా అభివాహి ధమనిక. ఓకేనండి? అపవాహి ధమనిక, అభివాహి ధమనిక. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మూత్రకేశ నాళికా గుచ్చం లేదా గ్లోమరోలస్ అని మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో ఈ మూడింటిని ఏమంటారు? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అపవాహి, ఓకేనండి, అభివాహి, గ్లోమరోలస్ ఇలా ముగ్గురిని కలిపి ఏమంటారంటే మాల్ఫీజియన్ దేహము అంటారు. అది ఇంపార్టెంట్ బిట్. ఈ బిట్ని తీసుకురావడానికి డయాగ్రామ్ వేయడం జరిగింది. ఓకేనండి? మాల్ఫీజియన్ దేహము అని అంటారు. ఓకేనా? మరి దీని నుంచి మనం ఇలా వెళ్తే కనుక, ఓకేనండి, దీని నుంచి ఇలా వెళ్తే మనకి ఈ భాగాన్ని ఏమంటామంటే పీసీటీ అని మనం ఇంగ్లీష్లో అంటాం. దీనిని తెలుగులో ఏమంటారంటే సమీపస్థ సంవలిత నాళము అంటాం. ఓకేనా? సో ఈ సమీపస్థ సంవలిత నాళం కాస్త ఇలా ప్రయాణించి కొంచెం దూరం ప్రయాణించి ఒక శాస్త్రవేత్త పేరు పెట్టుకుంటుంది అనమాట. ఈ నాళం, ఈ భాగం. ఓకేనా? ఈ భాగాన్ని మనం ఏమంటాం సార్ అంటే హెన్లీ సిక్యం అని చెప్పి మనం అంటాం. ఏమంటామండి? హెన్లీ సిక్యం. దీనినే మనము
లూప్ ఆఫ్ హెన్లీ అని అంటాం. ఏమంటామండి? లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. ఈ లూప్ ఆఫ్ హెన్లీ కంటిన్యూషన్ మళ్ళీ మనం తీసుకుందాం. మీకు ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి మేజర్ కాన్సెప్ట్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? సరే, ఈ భాగాన్ని మనం ఏమంటామంటే డీసీటీ అని అంటాం. డీసీటీ అంటే దూరస్థ సంవలిత నాళము. ఇంగ్లీష్లో అయితే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇది దూరస్థ సంవలిత నాళము అని చెప్పి మనం పిలిచినాము. ఓకేనా? సో దీని కంటిన్యూషను ఈ వచ్చినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో, దీనిని మనం ఏమంటామంటే సంగ్రహణ నాళము అని చెప్పంటాం. మరొక ఇంపార్టెంట్ బిట్ చెప్పబోతా ఉన్నా. సంగ్రహణ నాళము లేదా సిడి అని అంటారు, లేదా కలెక్టింగ్ డక్ట్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కలెక్టింగ్ డక్ట్ అని చెప్పి మనం పిలుస్తాం. క్వశ్చన్ ఏంటంటే, మనకి మూత్రకేశ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి యూరినిఫెరస్ ట్యూబ్యూల్ లేదా మూత్రకేశ నాళిక ఏదైతే ఉందో, మూత్రకేశ నాళికలో రిలీజ్ అవుతున్నటువంటి హార్మోన్ ఏంటి అడుగుతాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హార్మోన్ దట్ ఈస్ సీక్రెటెడ్ ఇన్ ద నెఫ్రాన్. ఇక్కడ మూత్రకేశ నాళిక లేదా నెఫ్రాన్లోని ఓకేనండి స్రవించబడుతున్నట్టు హార్మోన్ పేరు ఏంటి అడిగితే, ఆ హార్మోన్ పేరు వాసోప్రెసిన్ అని అంటారు. ఏమంటారు? వాసోప్రెసిన్. ఇగోండి ఇక్కడ రాస్తున్నా, వాసోప్రెసిన్ అంటారు. ఈ వాసోప్రెసిన్కి ఒక పేరు ఉంది, ఇంకొక పేరు ఏడిహెచ్ అంటారు. ఏడిహెచ్ అంటే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని చెప్పి పిలుస్తారు. యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటారు. బిట్ ఇక్కడ దాకా వస్తే పర్లేదు. నెఫ్రాన్లో లేదా మూత్రకేశ నాళికలో స్రవించబడుతున్న హార్మోన్ అంటే ఇలా పర్లేదు. ఇప్పుడు డెప్త్ అడిగితే ఈ హార్మోను ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో ఎక్కడ ఉత్పత్తి అవుతుందో మనకు అడుగుతాడు. ఓకే, ఎక్కడ స్రవించబడుతుంది అంటే రైట్ ఆన్సర్ ఈజ్ డీసీటీ. ఏంటండి? డీసీటీ. ఇది ఇంపార్టెంట్. మరి హార్మోన్ ఏం చేసిద్ది అని చెప్పి మీకు ఇక్కడ డౌట్ రావాలి. మళ్ళీ ఏం చేసిద్ది అంటే, ఇక్కడ నీటిని పునః శోషణ చేస్తుంది. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. ఓకేనండి? రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. అదేవిధంగా మినరల్స్, కొన్ని రకాల ఖనిజాలను నీటిని పునః శోషణ చేసుకొని మళ్ళీ శరీరానికి పంపించేస్తే ఎవరు పంపిస్తారండి? వాసోప్రెసిన్. ఎక్కడ? డీసీటీ దగ్గర. ఓకేనండి? సో చూడండి, మాల్ఫీజియన్ బాడీ అంటే అపవాహి ఎఫరెంట్ ఆర్టిరియోల్ గ్లామరల్స్. ఓకేనండి? తర్వాత వృక్క దేహము అని చెప్పి మరొక భాగం ఉందండి. ఇక్కడ మాల్ఫీజియన్ దేహము, ఇంకోటి ఏంటి? వృక్క దేహం. వృక్క దేహంలో ఎవరెవరిని కలుపుతామో తెలుసా? పీసీటీ, డీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ లేదా హెన్లీ సిక్యం. ఈ మూడు భాగాల్ని వృక్క దేహము అని చెప్పి పిలుస్తారు. ఇది ఈ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి డేటా. ఓకేనండి? నెక్స్ట్ వీడియోలో మరొక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.